ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో అండి. హలో. ఒక లైఫ్ కోచ్గా మీ జర్నీలో చాలామంది పర్సన్స్ని ట్రైన్ చేస్తున్నారు అండ్ ఎన్నో కార్పొరేట్ కంపెనీస్ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు, వన్-ఆన్-వన్ సెషన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అయితే అప్డేట్, ఒక మనిషి అప్డేట్ అవటం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు అండ్ దానివల్ల ఏ విధంగా ఉపయోగం ఉంటుందంటారు? ఎందుకంటే కొంతమంది ఒక చోటు వచ్చి ఆగిపోయి ఉంటారు, స్టక్ ఆన్ అయిపోతారు లైఫ్లో. అక్కడి నుంచి ముందుకెళ్ళడానికి వాళ్ళకి ఇంకేదో మోటివేషన్ కావాలి తప్ప అక్కడి నుంచి మూవ్ ఆన్ అవ్వలేరు. కొంతమంది డిప్రెషన్లోకి ఉండి ఒక చోట ఆగిపోయి ఉంటారు. ఈ అప్డేట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి? ఒక మనిషికి అది ఎంతవరకు ఇంపార్టెంట్? సక్సెస్ అనేది మోస్ట్ వాంటెడ్ అండి ఈ రోజుల్లో. సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఉపయోగించిన పదం అప్డేట్ అవ్వటం. అది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తా. ఓకే. ఓ 50 grams క్లే ఉంది, బంకమట్టి 50 grams. ఇది నేను 200 రూపాయలకు అమ్ముదాం అనుకుంటున్నా. మీరు 200 ఇస్తారా? మొహమాటం లేకుండా వెళ్ళిపోమంటారు. మహా అయితే రూపాయో 2 రూపాయలో ఇస్తారు, అది కూడా ఏదో పొద్దున్నే వచ్చాడులే. కానీ నాకు 200 కావాలండి. నేనేం చేస్తా అంటే మీరు చెప్పినట్టు ఈ క్లేని అప్డేట్ చేస్తా. అప్డేట్ చేసి ప్రాపర్ టూల్స్, ప్రాపర్ స్కిల్స్ ఉపయోగించి ఈ క్లేని నేను ఒక బర్డ్ చేస్తాను. సేమ్ క్లే. దీనికి ఎంత ఇస్తారు? దాన్ని తీసుకోవచ్చండి. మేబీ 10, 15, 20. దీనికైతే వాల్యూ లేదు, వాళ్ళ ఇంట్రెస్టే చూపిలే. మేబీ 1-2 రూపాయలు. కానీ ఇప్పుడు వాల్యూ 10 to 20 రూపీస్ అయింది. సింగిల్ రీజన్, అప్గ్రేడ్, ఇంప్రూవింగ్. కానీ నాకు 200 కావాలి. అవును, నాకు కావాల్సింది 200. 10-20తో నాకు సాటిస్ఫై అవ్వను. 200 ఇస్తారా దీనికి? అది కనిపిస్తుంది కదా ఫిజికల్గా. నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి, ఇంకొంచెం వాల్యూ కావాలి. నేనేం చేస్తాను అంటే దీనికి ఒక స్లిట్ చేస్తాను ఇక్కడ అండ్ ఐ బ్లో ఇట్ బికమ్స్ అ విసిల్. మోర్ ఎక్సైట్మెంట్, మోర్ మనీ. కానీ నాకు 200 కావాలి. విజిల్ వల్ల ఇంకో 10 ఇస్తారు, 15 ఇస్తారు, కానీ నాకు 200 కావాలి. సో నేను ఇంకా ఇంప్రూవ్ చేస్తా. ఏం చేస్తా అంటే దీంట్లో నీళ్లు పోస్తా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బౌల్ ఫుల్ ఆఫ్ వాటర్. బర్డ్ని నేను వాటర్లో పెడుతున్నా. Now same bird, same clay with water, see what happens. It sounds exactly like a bird. ఎంత ఇస్తారు? ఇస్తాను సార్, ఓ 500 అన్నా పెట్టచ్చు. మా అబ్బాయి అన్న ఆడుకుంటాడు కదా. ఫుట్పాత్ మీద అమ్మితే 50 రూపాయలండి. ఏసీ షోరూంలో పెడితే 100. కలర్ వేస్తే 150. ఏదో ఒక లెటర్ రాస్తా, ఏదో బ్రాండ్ నేమ్ 200. అడ్వర్టైజ్ చేస్తా 250. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్, నేను ఎంత అడిగితే అంత ఇవ్వరు, ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తారు దీనికి. సింగిల్ రీజన్, ఇంప్రూవ్మెంట్. ఓకే. 2 రూపాయల వాల్యూ ఉన్న క్లే 200 అయింది. రీజన్, ఇంప్రూవ్మెంట్. యూజువల్గా ఏంటంటే మనకి బయట నుంచి వాల్యూ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. నేనేదో చదువుకున్నా, నాకు జాబ్ వచ్చింది, నాకు మనీ కావాలి, నాకు ఇంప్రూవ్మెంట్ కావాలి, నాకు డబ్బులు ఇంకా కావాలి. బయట నుంచి వాల్యూ పెరగాలంటే మనకి మనం వాల్యూ ఎడిషన్ చేసుకోవాలి. ఎవరైతే వాల్యూ ఎడిషన్ చేసుకుంటారో వాళ్ళకి సక్సెస్ గ్యారంటీ అండి. ఇన్స్టాంట్. ఓపెన్ సీక్రెట్. సక్సెస్ అవ్వాలి అంటే నంబర్ 1 టూల్ ఈజ్ ఇంప్రూవ్మెంట్. సార్ ఇది జస్ట్ క్లే అండి. దిస్ ఈజ్ జస్ట్ అ క్లే. బయట దొరికే బంకమట్టికి వాల్యూ ఇంత పెంచగలిగితే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. హౌ మచ్ పవర్ వీ హ్యావ్. మనకు ఎంత టాలెంట్ ఉంది, ఎంత శక్తి ఉంది. వాట్స్ హ్యాపెనింగ్? కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంప్రూవ్మెంట్ అనగానే జనాలు ఏమనుకుంటున్నారంటే ఒక క్వాలిఫికేషన్ తెచ్చుకుంటే చాలు. అవును, నేను డిగ్రీ చేశా, నేను పీజీ చేశా, చాలు. క్వాలిఫికేషన్ తప్ప? నో, క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. క్వాలిఫికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కానీ క్వాలిటీస్ ఆర్ వైటల్. ఎస్. క్వాలిటీస్ లేని క్వాలిఫికేషన్ హాఫ్ బాయిల్డ్ రైస్. పారేద్దామంటే మనసు ఒప్పదు, తింటే అరగదు. అవునండి.
మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్స్ ఆఫ్ ఆల్ టైమ్. వాళ్ళు ఆడే బ్యాట్ మీద ఎంఆర్ఎఫ్ స్టిక్కర్ ఉంటుంది. నేను పోయి ఒక ఎంఆర్ఎఫ్ బ్యాట్ తెచ్చుకుంటే వాళ్ళకే బ్యాటింగ్ చేస్తానా? చేయలే. సరే, ఆ బ్యాటు ఈ బ్యాటు వేరే అనుకుందాం. ఆయన దగ్గరికి పోయి ఆయన్ని బతిలాడుకొని సేమ్ బ్యాట్ తెచ్చుకుంటే కోహ్లీ గారు లాగా నేను బ్యాటింగ్ చేయగలుగుతానా? చేయలేం. ఎందుకంటే సీక్రెట్ బ్యాట్లో లేదు, బ్యాటింగ్లో ఉంది. సక్సెస్ అవ్వాలంటే సీక్రెట్ క్వాలిఫికేషన్లో లేదు, క్వాలిటీస్. మీరు ఎవరైనా సో కాల్డ్ సక్సెస్ఫుల్ పీపుల్ తీసుకోండి, వాళ్ళు ఎవరైనా కానీ, నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు. వాళ్ళు ఒక స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్లో చదివారు, ఒక స్పెసిఫిక్ కోర్స్ చేశారు, అండ్ దే బికెమ్ CEO ఆర్ మేనేజింగ్ డైరెక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను అదే ఇన్స్టిట్యూషన్లోకి పోతా, అదే కోర్స్ చేస్తా, విల్ ఐ బికమ్ CEO? కాలేరు. ప్రాబ్లం ఇన్స్టిట్యూషన్లో ఉందా? ఓన్లీ ఇన్స్టిట్యూషన్ వల్ల సక్సెస్ అవ్వగలుగుతామా? ఓన్లీ క్వాలిఫికేషన్ వల్ల అవ్వగలుగుతామా అంటే కాదనే చెప్పాలి. క్వాలిఫికేషన్ కావాలి, కానీ వాళ్ళు సక్సెస్ అవ్వడానికి రీజన్ ఓన్లీ క్వాలిఫికేషన్ కాదండి, క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. క్వాలిటీస్ అంటే మనం ఏ పని చేయాలన్నా, ఏ జాబ్ చేయాలన్నా లక్షణాలు అనొచ్చు. ఏ లక్షణాలైతే నాకు ఉపయోగపడతాయో, బయటివి కాదండి, లోపలవి. ఏవైతే నా పని సింపుల్గా చేయడానికి ఉపయోగపడతాయో వాటిని నేను క్వాలిటీస్ అంటున్నాను. ఈ క్లేని ఇంప్రూవ్ చేస్తూ వాల్యూ ఎట్లయితే పెంచామో, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే మన వాల్యూ పెరుగుతుంది. ద మోర్ వీ యాడ్ వాల్యూ టు అవర్ సెల్ఫ్, ద మోర్ ద వాల్యూ వీ గెట్ ఫ్రమ్ అవుట్ సైడ్. మనకు మనం ఎంత వాల్యూ ఎడిషన్ చేసుకుంటే బయట నుంచి మనకి వాల్యూ అంత పెరుగుతుంది. కానీ జనాలు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఓ క్వాలిఫికేషన్ పట్టుకొని, అయ్యో నాకు ఇంక్రిమెంట్ రావట్లే, అయ్యో నాకు అప్రైజల్ రావట్లే. ద మోర్, యాజ్ యూ సెడ్, ద మోర్ వీ అప్డేట్ వీ గెట్ మోర్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆ అప్గ్రేడేషన్కే నేను పెట్టే పేరు ఇంప్రూవ్మెంట్. ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్పారండి. ఏ క్వాలిటీ ఉండాలండి అసలు? దెర్ ఆర్ మల్టిపుల్ క్వాలిటీస్ అండి, ఒకటి అని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, చాలా క్వాలిటీస్ కావాలి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఒక్కొక్క వీడియోలో సక్సెస్ అవ్వడానికి ఏ ఏ క్వాలిటీస్ ఉంటే మనకు హెల్ప్ అవుతుంది అనేది అప్కమింగ్ వీడియోస్లో మనం చేద్దాం. బట్ ఈ వీడియో రిమెంబర్, ₹2 వాల్యూ ఉన్న క్లే 200గా మారింది. రీజన్ ఇంప్రూవ్మెంట్. మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ అవ్వాలి అనుకుంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. రియల్లీ గ్రేట్ ఎగ్జాంపుల్ అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా, అంటే అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క మనిషి ఒక చోటే ఆగిపోకుండా వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళల్లో తెలియకుండానే మోర్ వాల్యూ యాడ్ అయ్యి ఒక మనిషి బ్రాండ్గా మిగులుతాడు. గ్రేట్, అది వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఈ ట్రైనింగ్స్ ఎవరెవరికి ఉపయోగపడతాయి అంటే, ఎవరైతే వాళ్ళ లైఫ్లో ముందుకు పోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, కార్పొరేట్ CEO కావచ్చు, కాలేజ్ స్టూడెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మెడిసిన్ విల్ రిమైన్ సేమ్, డోస్ ఒక్కటి మారుతుంది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ MVN కశ్యప్ గారు. థ్యాంక్ యూ.